హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అభి ఫ్రమ్ గౌరీకొండ్ మార్కెట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ స్టార్ట్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా అంటే చాలా రష్గా ఉండే. టైం వచ్చేసి నైట్ 11:30 అయితే నేను ఈ టైంకి అయితే ఇదిగోండి కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను. అందరు డే టైంలో చూపించారు, బట్ మనం కొంచెం డిఫరెంట్ కదా, నైట్ టైం రైడ్, నైట్ టైం ట్రెక్కింగ్. అందుకోసమని ఇదిగోండి నైట్ బయలుదేరా. అదని కాదు కానీ ట్రాఫిక్ కొంచెం జనాలు తక్కువ ఉంటారేమో అనుకొని నైట్ స్టార్ట్ అయ్యా, బట్ లేరండి, ఇలా ఉంది జనాల పరిస్థితి. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నారు. ఇంకా ఇక్కడ కొంచెం తక్కువ కానీ వెనకైతే చాలా ఎక్కువ ఉండే. సో ఫైనల్లీ ఇదిగోండి గౌరీకొండ్ ఒక ఆర్చ్ అయితే వచ్చేసింది. ఇక్కడి నుంచి అందరూ హర హర్ మహాదేవ్ అనుకుంటూ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. గౌరీకొండ్ నుంచి నడుస్తూ అలా ట్రెక్ చేసుకుంటూ అయితే ఇదిగోండి మార్నింగ్ అయితే అయిపోయింది. వస్తూ ఇదిగోండి బ్యూటిఫుల్గా కనిపించే ఒక గ్లేషియర్. వా, ఎంత ఆనందంగా ఉందో చూడ్డానికి. ఇక్కడ చూడండి మొత్తం గ్లేషియర్ మీదకి అయితే వచ్చాను. దిస్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అస్సలు కరెక్ట్ కాదు పైకి రావడం, బట్ చాలా ఎక్సైటెడ్ గా ఉండే. ఫస్ట్ టైం నేనైతే స్నోకి అయితే టచ్ చేస్తున్నా, ఒక ఐస్ అయితే చూస్తున్నాను ఫస్ట్ టైం. చాలా బాగుంది. బాగుంది, అసలు చాలా బాగుంది. బట్ ఎక్కేటప్పుడు బాగానే ఉంటది కానీ ఇది దిగేటప్పుడు మాత్రం చాలా డేంజర్ గా జారుతుంది. సో ట్రై చేయకండి. మనడు ఇక్కడ ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు, తేడా జరిగిందంటేనా మొత్తం బిస్కెట్ అయిపోతుంది మనోడిది. చూడండి ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు. సో కేదార్నాథ్కి వస్తూ రాగానే రీచ్ అవ్వగానే నాకైతే ఇదిగోండి ఇక్కడ రేతస్ కుండ్ అని అయితే కనిపించింది. ఈ రేతస్ కుండ్ అంటే ఏంటిది అంటే, ఇక్కడ హర హర్ మహాదేవ్ ఓం నమః శివాయ అని అందులో గట్టిగా అరుస్తే లోపల వాటర్ ఉంటుంది, ఒక కుండం ఉంటుంది. ఆ కుండలో నుంచి అయితే అంటే ఆ వాటర్లో నుంచి అయితే బబుల్స్ అయితే వస్తాయి. అంటే ఆ బబుల్స్ వస్తే డైరెక్ట్ కైలాసానికి వినిపించింది అనేది ఒకటి నమ్మకము. అండ్ అలా బబుల్స్ వస్తే అనుకున్నది జరుగుతుంది. ఇంకా మీ భక్తి ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక మార్గం అని కూడా అంటారు. సో అదే ఈ రేతస్ కుండ్. అందుకే నేను కూడా హర హర్ మహాదేవ్ నా కొరకు అండ్ మీకోసం కూడా హర హర్ మహాదేవ్. సో ఫైనలీ భైరవ్ బాబా దగ్గరికి అయితే వెళ్తున్నాను. అంటే కేదార్నాథ్ నుంచి ఒక అందరూ 2-3 కిలోమీటర్స్ అయితే చెప్పినారు, బట్ 2-3 కిలోమీటర్స్ లేదు భయ్యా, చాలా తక్కువ ఉంది. ఒక 500 to 600 మీటర్స్ అయితే ఉంది అంతే. ఇదిగోండి ఇక్కడ ఈ బిల్డింగ్ ఉందా, ఈ బిల్డింగ్ వెనకాల కేదార్నాథ్ టెంపుల్, అక్కడ ఫ్లాగ్ ఏదైతే కనిపిస్తుందండి అది కేదార్నాథ్ టెంపుల్. అండ్ ఇదిగోండి ఇక్కడ భైరవ్ బాబా. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి మిగతా అక్కడ మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ వెళ్తుంటే ప్లీజ్ సపోర్ట్ మీ, షేర్ ఆన్ సోషల్ మీడియా, wasting
అట్ మై షాప్ అని అయితే రాసింది ఉంది. సో ఈ పర్సన్ వచ్చేసి చెవిటివాడు మూగవారు సరోజ్ శుక్లా. సో ఇది తన షాప్ వచ్చేసి. అండ్ ఇక్కడ మొత్తం భైరవ్ బాబాకి అయితే కావాల్సిన ఒక మొత్తం ఇదిగోండి ఇలాంటి డోరీ అవన్నీ చేతు కట్టుకునే డోరీ అండ్ ప్రసాదము ధూపము అంటే పూజ సామాగ్రిలన్నీ రాసింది ఉన్నాయి. సో ఇదిగోండి భైరవ్ బాబా పైన ఇట్లా ఉంటారు, అక్కడ మాత్రం ఆయిల్ అయితే భైరవ్ బాబాకి ఎక్కియాలి. సో నేను ఎక్కువ తీసుకోకుండా ఒక ఆయిల్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్ వెన్ యూ గైస్ కమ్ హియర్. అయితే ఇదిగోండి నేనైతే అతని దగ్గర ఉట్టి ఆయిల్ తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ నాకే ఎందుకో పోనీలే పాపం అని మొత్తం ఒక 350 రూపీస్ అయితే ప్రసాదం అయితే తీసుకున్నాను నేను. సో ఇప్పుడైతే భైరవనాథ్ గది దగ్గరికి వెళ్దాం. అక్కడి నుంచి మొత్తం ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే మంచి క్యాప్చర్ చేసుకున్నాము. సో ఫైనల్లీ భైరవ్ బాబా గారి మందిర్కి అయితే వచ్చేసాను. ఇదిగోండి దర్శనం చేసుకుంటున్నాను. అయితే కేదార్నాథ్కి వచ్చి రాగానే ఫస్ట్ భైరవ్ గారి దర్శనం అయితే చేసుకోవాలి అని ఇక్కడ ఒక ఆనవాయితీ అని నాకైతే చెప్పారు. అందుకోసమని ఇదిగోండి ఫస్ట్ అయితే నేను భైరవ్ గారి మందిర్కి అయితే వచ్చేసాను. ఈ భైరవ్ బాబా మందిర్ వచ్చేసి కేదార్నాథ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది, దానికన్నా ఎక్కువ అయితే ఉండదు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు, బట్ నో, చాలా ఈజీగా ఉంటుంది, చాలా మంచిగా రావచ్చు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో ఎప్పుడైనా కేదార్నాథ్కి వస్తే ఫస్ట్ ఇక్కడ దర్శించుకోవడానికి ప్రయత్నించండి. హర హర్ మహాదేవ్ మరొకసారి మీ అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చాక దర్శించుకున్నాక అలా పక్కన కొండపైకి వెళ్ళి అలా ఇక్కడి నుంచి టాప్ వ్యూ నుంచి కేదార్నాథ్ టెంపుల్ చూస్తూ అయితే మీరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంత మంచి వ్యూ అయితే కేదార్నాథ్లో ఎక్కడ దొరకదు. అలాంటి వ్యూ అయితే నేను చూపిస్తున్నాను, చూడండి. నేను ఇక్కడ పైన భైరవ్ బాబా టెంపుల్కి ఇదిగోండి ఇక్కడ పైన వచ్చి ఇక్కడ కూర్చున్నాను జస్ట్ ఫొటోస్ కోసం అని, కొంచెం మంచి పీస్ ఉందని. అయితే అక్కడి నుంచి ఎవరో సైకిల్ తీసుకొని కేదార్నాథ్ కాదు కేదార్నాథ్కి పైకి ఇదిగోండి సైకిల్ తీసుకొని ఒక సైకిలిస్ట్ అయితే వచ్చినాడు. మనం పోయి అక్కడ మాట్లాడదాం ఈ సైకిలిస్ట్ తోటి, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటిది అనేది మనం మాట్లాడదాం ఈ సైకిలిస్ట్ తోటి. బట్ గ్రేట్, లైక్ ఏమంటారు ఒక జోష్ ఉంటుంది చూడండి, లైక్ నేను ఇక్కడ వరకు తీసుకెళ్ళాలి, నా సైకిల్ ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు తీసుకెళ్ళాలి అని ఆ స్పిరిట్ ఉంటుంది చూడండి. ఆ స్పిరిట్ ఈ పర్సన్లో అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వరకు తీసుకురావడం దట్స్ నాట్ ఆల్ ఈజీ. లెట్స్ గో అండ్ టాక్ విత్ హిమ్. చూడండి అక్కడ కేదార్ అమ్మ చాలా దమ్ వస్తుంది. చూడండి అక్కడ కేదార్నాథ్ టెంపుల్, ఇక్కడ కింద భైరవ్ బాబా టెంపుల్, అండ్ ఇక్కడ పైకి చూడండి మన సైకిలిస్ట్ సైకిల్ వేసుకొని వచ్చినాడు. అయితే కరణ్ అయితే మీకు తెలుసు నా పాత లాగ్లో చూపించాను కరణ్కి అయితే. సో అండ్ ఐ మెట్ అనదర్ గాయ్, అతను భైరవ్ మందిర్కి వస్తుంటే చూశాను. ఇక్కడ నార్మల్ నడవడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ మనిషి తన సైకిల్ తీసుకొని ఇక్కడి వరకు వచ్చినాడు. నాకు తెలిసి కేదార్నాథ్లో దిస్ ఓన్లీ 1 పర్సన్ కేదార్నాథ్ టెంపుల్ వరకు కాకుండా ఇంకా పైన పక్కనున్న కొండ పైకి తెచ్చిందంటే ఇతనేని అనుకుంటా. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ మ్యాన్. మనం పోయి అక్కడ పోయి పీక్కి వెళ్ళాక మనం అతనితో మాట్లాడదాం. రేతస్ కుండ్ ఒకటి దర్శనం చేసుకొని నేనైతే ఇదిగోండి వెళ్తున్నాను టెంపుల్ కోసమని. అక్కడ మధ్యలో ఓం అని గోల్డెన్ కలర్లో అయితే భలే ఉంది టెంపుల్ ఎదురుగా. ఇదిగోండి ఇదే ఆ కేదార్నాథ్ టెంపుల్. అయితే నేను కేదార్నాథ్కి వచ్చి రాగానే ఇదిగోండి టెంపుల్ వెనకాలకి ఇలా వచ్చానో లేదో ఇక్కడైతే మొత్తం గొడవ జరుగుతుంది. అక్కడ కేదార్నాథ్లో ఉన్న పూజారులందరూ గొడవ చేస్తున్నారు. ఎందుకంటే ఏదో లైన్లో ఎవరికో పోలీస్ వాళ్ళు తోసేశారంట అమ్మాయిని. అయితే అది టెంపుల్ వాళ్ళకి నచ్చలేదు. కేదార్ వాళ్ళ ట్రస్ట్ ఉంది, అయితే ఆ ట్రస్ట్ వాళ్ళకి నచ్చలేదు. అయితే ఆ పూజారి వాళ్ళందరూ ఏదో ధర్నా చేస్తున్నారు. అందుకోసమని రేపు వచ్చే లాగ్లో మాత్రం మీరు చూడండి. నేనైతే ఇంకా రేపు వచ్చే లాగ్లో అయితే టెంపుల్ గురించి కానీ టెంపుల్ హిస్టరీ గురించి కానీ ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యాల గురించి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చెప్పబోతున్నాను. సో అప్పటి వరకు మాత్రం సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మైల్స్ వి అభి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. డోంట్ మిస్ ఇట్ రేపు వచ్చే లాగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. హర హర్ మహాదేవ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మైల్స్ వి అభి. అయితే నేను ఈరోజు ఎడిటింగ్ చేస్తూ చూసుకున్నది ఏంటిది అంటే నా ట్రెక్కింగ్ వీడియో మాత్రం మొత్తం డేటా అయితే ఎరేజ్ అయిపోయింది. సో దానివల్ల నేనైతే ట్రెక్కింగ్ వీడియో అయితే వేయలేకపోయినాను. ఐఎమ్ లిటరల్లీ సో సారీ ఫర్ దట్. బట్ రేపు మాత్రం వచ్చే వీడియోస్లో మాత్రం ఇలా ఉంటుంది, చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్.